ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరా మంచి స్టూడియో లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మంచి లైటింగ్ కండిషన్లో చూడండి. ఇప్పుడు నేను ప్రజెంట్ నేను ఏదైతే నా డిఎస్ఎల్ఆర్తో షూట్ చేస్తానో అదే లైట్స్ రెండు మధ్యలో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చి వివో 4K 60fps, ఇది వచ్చి OnePlus 4K 30fps. రెండు ఒకే డిస్టెన్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అయితే మనకి OnePlusలో ఉన్న సెన్సార్ అయితే కొంచెం వైడ్ అయితే ఉందన్నమాట కంపేర్ టు వివో. నా దగ్గర ఉన్న ఈ రెండు మొబైల్స్ ఒకటి వచ్చి హెజల్బ్లాడ్ అండ్ ఒకటి వచ్చి జైస్ కోఆపరేషన్తో వస్తుందన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో హెజల్బ్లాడ్ వర్సెస్ జైస్ అన్నట్టయితే ఉంటుంది. సో నేనైతే కెమెరా రివ్యూనే చేయబోతుంది. ఇది OnePlus 12 హెజల్బ్లాడ్ అండ్ ఇది వచ్చేసి వివో X200 Pro జైస్ కెమెరా పార్ట్నర్షిప్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ రెండు కెమెరాస్ మధ్య కంపారిజన్ అయితే చేస్తాను. ముఖ్యంగా వీడియో ఫుటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు వ్లాగింగ్ కోసం ఈ కెమెరాస్ తీసుకోవచ్చా, వీటిలో డిఫరెంట్ ఏమైనా ఉందా, లైక్ ఈ కెమెరాస్ ఇది ఒక 95,000 ఇది ఒక 60,000 ఉంది. సో ఈ రెండు ఫోన్స్ మధ్య అంత వ్యత్యాసం ఏముంది, అసలు ఈ కెమెరా అల్గారిథం ఎలా పనిచేస్తుంది, సో అది మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇది కంపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో 64 MP పెరిస్కోపిక్ లెన్స్ వస్తుంది, దీంట్లో 200 MP పెరిస్కోపిక్ లెన్స్ వస్తుంది. అండ్ అల్ట్రావైడ్ సెన్సార్ 50 MP 50 MP 50 MP 50 MP సేమ్. మీకు ఇది వచ్చేసి IMX సెన్సార్ వస్తుంది, ఇది వచ్చేసి లిటియా సెన్సార్ వస్తుంది. ఆల్మోస్ట్ అలా ఐడెంటికల్గా ఉన్నాయన్నమాట. అందుకని కంపేర్ చేస్తున్నాను. మీ ఫ్రంట్ కూడా రెండు కూడా 32 MP సెన్సార్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ అలా అన్ని ఐడెంటికల్గా ఉన్నాయి. ఒకటి వచ్చి 8 Gen 3 ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసి Dimensity 9400 ప్రాసెసర్. కాబట్టి సో ఒకవేళ మీరు 95,000 పెట్టి దీన్ని కొనే బదులు ఇప్పుడు ప్రజెంట్ అయితే OnePlus 12 50,000కే వస్తుంది, 49,000కే వస్తుంది. దీన్ని కొనుక్కోవడం బెటరా? అన్నీ కూడా ఏంటంటే ఇది ఒక కెమెరా కంపారిజన్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సింగిల్గా చేసిందే, నాకు ఎవరు ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్ కూడా లేరు. సో నా వేలో నేనైతే చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అవబోతుంది. అలాగే ఇప్పటి వరకు ఈ హెజల్బ్లాడ్ వర్సెస్ జైస్ కెమెరా అయితే తెలుగులో లేదు. సో కొంచెం లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి మామ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు మీరు ఏ మొబైల్ వాడతారో మీ కెమెరా రిజర్వేషన్ అంతా కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఈ రెండు కెమెరాస్ పోటాపోటీగా ఎంతవరకు పర్ఫామ్ చేసినవి చూద్దాం, వచ్చేయండి. ఇది మనకి OnePlus 50 MP సెన్సార్ అనమాట. 50 MP సెన్సార్ నుంచి అయితే మనకైతే ఈ విధంగా అయితే వీడియో క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. సో నేనైతే ఇప్పుడు కొంచెం వాక్ చేస్తున్నాను. వాక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది స్టెబిలైజేషన్ మీరు ఎక్కడైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో 50 MP అండ్ మనకి దీంట్లో లటియా సెన్సార్ వస్తుంది. సో మనకి దాంట్లో వచ్చేసి IMX సెన్సార్ అయితే వస్తుంది అనమాట OnePlusలో. సో ఒకటి హెజల్బ్లాడ్ కొలాబరేషన్, ఒకటి వచ్చి జైస్ కొలాబరేషన్. కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏది మీకు నచ్చిందో మెయిన్ సెన్సార్. సేమ్ అలాగే ఇదే ఫుటేజ్ వచ్చేసి వివో నుంచి వచ్చిన అల్ట్రావైడ్ సెన్సార్ 50 MP సెన్సార్ అనేది f2.0 స్టాప్ నుంచి తీసుకుంటుంది అనమాట. సో మనకి క్వాలిటీ చూడొచ్చు, స్కిన్ టోన్ అండ్ హెయిర్ కలర్ కావచ్చు. అలాగే మనకు వచ్చేసి ఫేషియల్ టోన్ 0.5 feet నుంచి ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఎలా తీసుకుంటుందో చూడండి. అలాగే స్కిన్ టోన్ అండ్ కలర్స్ ఎలా తీసుకుంటుంది, హెయిర్ కలర్, అలాగే మనకి స్పెట్స్ ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటారు చూడండి. సేమ్ వివో కూడా సైడ్ బై సైడ్ కంపేర్. గైస్ వివో X200 Pro అండ్ OnePlus 12 రెండు ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నట్టు ఫుటేజ్. సో OnePlus అయితే 4K 30fps ఉంది, వివో వచ్చేసి 4K 60fps అయితే ఉంది. చూడొచ్చు మనం రెండిట్లో మనకి షార్ప్నెస్ అయితే మాత్రం వివోలో కొంచెం షార్ప్నెస్ అయితే బాగుంది. OnePlusలో వచ్చేసి కొంచెం ఫేస్ని అయితే వైటిష్ చేస్తుంది, వివో వచ్చేసి కొంచెం రెడ్డిష్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం కలర్స్ 4K 60fpsలో అలా అనిపిస్తుంది. అండ్ మన స్టెబిలైజేషన్ చూస్తే రెండిట్లో కూడా సో అని చెప్పొచ్చు. రెండు కూడా అంత స్టేబుల్ ఫుటేజ్ అయితే లేదు. వివోనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. వివో కొంచెం సెన్సార్ అయితే క్రాప్ అయి ముందుకు తీసుకొస్తుంది OnePlusతో కంపేర్ చేస్తే. రెండు సేమ్ డిస్టెన్స్ అయితే ఉంది. నాకైతే పర్సనల్గా అయితే వివో కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్పోజర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెండిట్లో దేని ఫుటేజ్ మీకు నచ్చిందో అండ్ దేని మైక్ వాయిస్ ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకో వీడియో శాంపుల్ వచ్చేసి కార్ వచ్చేసి మనకి బెర్రీ రెడ్ అనమాట. మనకు చూడొచ్చు వివోలో కొంచెం కలర్స్ థిక్గా మనకి చాలా ఐ ఫీస్ట్ అయితే ఉంది. ఈ హెజల్బ్లాడ్ పార్ట్నర్షిప్ ఉన్న OnePlusలో వచ్చేసి మనకి కొంచెం న్యాచురల్, హెజల్బ్లాడ్ మోస్ట్లీ న్యాచురల్గా అయితే వెళ్తుంది అనమాట. వివో కొంచెం షార్ప్గా క్రిస్పీగా అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీకు ఈ రెండిట్లో ఏ వీడియో ఫుటేజ్ బాగా నచ్చిందో చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ రెండు కూడా 50 MP సెన్సర్సే, సోనీ సెన్సర్సే. సో మీకేం నచ్చిందో చెప్పండి. ఒకటి IMX, ఒకటి లిటియా సెన్సార్ అనమాట. సో వీటిలో డిఫరెన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వెహికల్ మీద ఉన్న బొమ్మను కూడా చూడొచ్చు. మనకి బొమ్మ కూడా సో వివోలో అయితే మాత్రం కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది కంపేర్ టు OnePlusలో. ఇప్పుడు మనం 2Xకి తీసుకెళ్దాం. 2Xకి తీసుకెళ్తే మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట 2Xలో కూడా. సో కొంచెం వివో స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది ఇక్కడ. అలాగే మనం కొంచెం బ్యాక్ వెళ్ళి 3.7x. సో OnePlus వచ్చి 3Xకి తీసుకెళ్ళాను, వివో వచ్చి 3.7x తీసుకెళ్ళాను. సో మనకి OnePlusలో గ్రేట్ థింగ్ ఏంటంటే స్టెబిలైజేషన్ మాత్రం చాలా బాగుంది OnePlusలో కంపేర్ టు వివో. సో మనకి 3X తీసుకెళ్ళినా సరే దీంట్లో కూడా 64 MP పెరిస్కోపిక్ సెన్సార్ వస్తుంది. అండ్ దీంట్లో 200 MP సెన్సార్ అయితే వస్తుంది వివోలో. సో OnePlusలో 64 MP సెన్సార్. కలర్స్ అయితే అంతగా
యాక్యురేట్గా తీసుకురావట్లేదు. వివోలో మాత్రం కలర్స్ అయితే ఎక్కడ లాస్ అవ్వట్లేదు పెరిస్కోప్లో కూడా. బట్ వివోలో వచ్చేసి కొంచెం స్టెబిలైజేషన్ అంత పర్ఫెక్ట్ అయితే లేదనమాట. సో ఈ రెండిట్లో మీకు ఏది మీ ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరా మంచి స్టూడియో లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, మంచి లైటింగ్ కండిషన్లో. చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే నా DSLRతో షూట్ చేస్తానో అదే లైట్స్ రెండు మధ్యలో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చి వివో 4K 60fps, ఇది వచ్చి OnePlus 4K 30fps. రెండు ఒకే డిస్టెన్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అయితే మనకి OnePlusలో ఉన్న సెన్సర్ అయితే కొంచెం వైడ్ అయితే ఉందన్నమాట కంపేర్ టు వివో. సో మనకి వివో వచ్చేసి స్కిన్ టోన్ అయితే లైట్గా రిఫ్రెష్గా ఉంది, OnePlus వచ్చి మాత్రం కొంచెం హార్డ్గా ఉందన్నమాట. చూడొచ్చు. సో మీకే కెమెరా నచ్చింది, ఒకవేళ మీరు వ్లాగింగ్ చేయాలంటే ఈ రెండు కెమెరాస్లో దేని పిక్ చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న లైట్ అయితే వెలుగుతుంది. సో ఈ టెస్ట్ ఏంటంటే, సో మనకి వివోలో T స్టార్ కోటింగ్ అని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనకు చూడొచ్చు, సో OnePlusలో అయితే అది చాలా బ్రైట్ అయితే తీసుకుంటుంది, అది వివోలో అయితే మాత్రం ఆ లైట్ని అది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకు OnePlusలో చాలా వైబ్రెంట్గా అయితే వస్తుంది, బట్ వివోలో అయితే అలా కాదు. ఈ T స్టార్ కోటింగ్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటుంది అండ్ మనకి చాలా న్యాచురల్ అయితే ఉంది. అండ్ OnePlus అయితే మాత్రం చాలా వైబ్రెంట్గా చూపిస్తుంది, లైట్ని అలాగే చూపిస్తుంది, లైట్ని అయితే కంట్రోల్ చేసుకోలేకుంది. బట్ వివోలో అలా కాదు. సో మీరు సూర్యుడికి ఆపోజిట్లో తీసినా సరే ఈ T స్టార్ కోటింగ్ మనకి చాలా బాగా అవుతుంది. మీరు హెవీ లైటింగ్ లేదన్నా ఫంక్షన్స్ అట్లాంటి దగ్గరికి వెళ్ళి హెవీ లైటింగ్లో తీసినా సరే ఇది కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసి తీసుకుంటుంది. దీనికి వెనకాల టెంపరేచర్ సెన్సార్ కూడా ఉంటుంది వివోకి, అది ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట కంపేర్ టు OnePlus. ఇవి రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ 6xలో అయితే వీడియోని అయితే జూమ్ చేస్తున్నాను, 4K 60fps. సో మనకి OnePlusలో అండ్ వివోలో స్టెబిలైజేషన్ ఇక్కడ చూడొచ్చు. OnePlus మనకు 6x వరకు వెళ్తుంది, వివో 10x వరకు వెళ్తుంది, బట్ నేను 6xలో అయితే అడ్జస్ట్ చేశాను. సో OnePlus అయితే జూమ్ రేంజ్ అయితే మాత్రం కొంచెం బ్యాక్ అయితే ఉంది. వివో 6x చాలా వరకు అయితే మనకి బిగ్ సెన్సర్ కాబట్టి జూమ్ అయితే బాగా తీసుకుంది అనమాట. చూడొచ్చు OnePlusకి వివోకి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ కలర్స్ కూడా మనకి వివో మాత్రం కలర్స్ ఎక్కడ లూజ్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్ కలర్స్ తీసుకొస్తుంది. బట్ OnePlusలో ఏంటంటే మెయిన్ సెన్సర్కి టెలిఫోటో సెన్సర్ షిఫ్ట్ అవ్వగానే కలర్స్ అయితే చేంజ్ అయితే అవుతుంది. కలర్ చేంజ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. లైక్ ఇక్కడ ట్రీ మీద చూడొచ్చు, ఇక్కడ ట్రీ మీద కూడా వివో మనకి చాలా షార్ప్ కలర్స్ అయితే తీసుకుంటుంది అండ్ OnePlus అయితే మాత్రం కొంచెం లైట్ తీసుకుంటుంది. అండ్ ఏంటంటే హెజల్బ్లాడ్ కొంచెం కలర్స్ విషయంలో మాత్రం హెజల్బ్లాడ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. చూద్దాం OnePlus 13లో ఏమన్నా ఇంప్రూవ్ చేస్తారేమో. సో ప్రస్తుతానికి అయితే మాత్రం వివో వీడియోగ్రఫీలో ఎడ్జ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇది లో లైట్లో రికార్డ్ చేస్తుంది 4K 60fps అండ్ మనకి రెండు కూడా 4K 60fps వరకు తీసుకుంటే మెయిన్ సెన్సార్ నుంచి మనకి జస్ట్ ఒక నామినల్ లైట్ ఏదైతే సైడ్ లైట్ ఉందో అది మాత్రం మన కెమెరాస్ మీద పడుతుంది. చూసుకోవచ్చు ఏది ఎక్కువ లైట్ని లోపలికి తీసుకుంటుందో. నాకు వివోలో అయితే కొంచెం మనకి షార్ప్ అయితే వస్తుంది, OnePlusలో లైట్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. స్టూడియో లైటింగ్ కండిషన్లో మనకి బొకే వీడియో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. లైట్స్ అయితే రెండు కూడా నా ఫేస్ మీద పడతాను, బ్యాక్గ్రౌండ్ మీరు బ్లాక్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది OnePlus 12 ఇంచ్ రికార్డ్ చేస్తున్నాను. ఇది 1080p 30 వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి. పోర్ట్రేట్ వీడియో అంతకుమించి అయితే సపోర్ట్ చేయదు. సో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి అండ్ మనకి హెడ్జ్ కటింగ్స్ ఎలా ఉన్నాయి, సో మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టూడియో లైటింగ్ కండిషన్లో ఇది వివో X200 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. స్లైడ్స్ అయితే రెండు నా ఫేస్ మీద పడుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఏ విధంగా బ్లర్ చేస్తుంది చూడండి. ఇదైతే మీకు 4K 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఎంత న్యాచురల్ బ్లర్ వస్తుంది చూడండి. F2.0 అయితే ఉందన్నమాట. అదే OnePlus అయితే మనకి F1.4కి వెళ్తుంది. సో రెండిట్లో కంపేర్ చేసి ఏ వీడియో బాగుందో, ఏ వీడియో క్వాలిటీ బాగుందో, ఏది మీకు వ్లాగింగ్ సెట్ అవుతుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనకు 1x పిక్స్ కావచ్చు, 2x పిక్స్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకైతే అర్థమవుతుంది అనమాట. కొంచెం OnePlusలో ఏంటంటే న్యాచురల్ సైడ్ ఉంది, దీంట్లో మాస్టర్ మోడ్ పెడితే ఇది కూడా బూస్ట్ ఇస్తుంది. బట్ వివో ఏంటంటే ఈ కెమెరా అల్గారిథమ్ దాని లైట్ని బట్టి అది ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని బట్టి లైట్ బట్టి కొంచెం ఏ ఫీచర్స్ వివోలో కొంచెం బెటర్గా వర్క్ అవుతుంది. 9400 ఇంప్లిమెంట్ చేశారు ఈ జైస్ కొలాబరేషన్లో. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని షార్ట్స్ కూడా మనకి వివోనే కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది, ఒక 10 to 15% మంచి షార్ప్నెస్, కలర్స్. వివో అయితే చూడడానికి అయితే పంచి కలర్స్, పిక్చర్ చాలా బాగుంది. సో న్యాచురల్ దగ్గర న్యాచురల్ వస్తుంది, మనకి బూస్ట్ చేయాల్సిన దగ్గర బూస్ట్ చేస్తుంది. ఈ ఎబ్జెక్ట్ వెహికల్ కూడా చూడండి, వివోలో అయితే మనకు కొంచెం క్రిస్పీ అండ్ లైట్ అయితే బాగుందనమాట. సో ఇక్కడ కూడా లైట్ అయితే బాగా తీసుకుంటుంది వివో. ఆ పిక్చర్కి అయితే లైఫ్ అయితే వస్తుంది. ఇక్కడైతే క్లియర్గా చెప్పవచ్చు, టెలిఫోటో లెన్స్ అయితే క్లియర్గా బీట్ చేసేస్తుంది. సో చాలా అంటే చాలా డ్రాస్టికల్ చేంజ్ అయింది. ఇక్కడైతే గేమ్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది ఈ పిక్ దగ్గర. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 50% డిఫరెన్స్ అవుతుంది. ఎంత మంచి పిక్ అయితే వివోలో వచ్చింది చూడండి. హెజల్బ్లాడ్ ఏమైందంటే కొంచెం డల్ సైడ్ అయితే ఉందన్నమాట. ఈ పిక్ కూడా మీరు ఇక్కడ ఈజీగా జడ్జ్ చేయొచ్చు. సో క్లియర్గా వివో ఇక్కడ క్లియర్ విన్నర్ అనమాట.
సో వన్ ప్లస్తో కంపేర్ చేస్తే. సో పిక్స్ పరంగా అయితే మాత్రం వీడియో పరంగా పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ సో ఫొటోస్ పరంగా అయితే వివో అయితే మాత్రం ఎక్సలెంట్ జాబ్ చేస్తుంది. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ ఐఫోన్ కూడా ఈజీగా బీట్ చేస్తుంది, ఐఫోన్ 16 Pro Max కూడా. సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు నేను అంత హెవీ లైటింగ్ కాదు, నార్మల్ లైటింగ్. ఇక్కడ ఫ్లాష్లో అయితే మాత్రం క్లియర్గా వివో అయితే విన్నింగ్ కొట్టేస్తుంది అనమాట. దాని వెనకాల ఉన్న ఆ టీ కోటింగ్ కావచ్చు, లేకుంటే టెంపరేచర్ సెన్సార్ కావచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్లాష్ భలే బ్యాలెన్స్ చేసుకుంటుంది. జూమ్ షాట్స్ కూడా 100x అయితే వివో ఈజీగా బీట్ చేస్తుంది. వన్ ప్లస్లో 120x ఉన్నప్పుడు కూడా. బట్ మనకి ఇక్కడ వివో మాత్రం ఇక్కడ చూడొచ్చు, ఆ కాకి కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. వివో అయితే మాత్రం జూమ్ షాట్స్, టెలిఫోటో కెమెరా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. డీటెయిల్స్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. కలర్స్ కానీ చూడడానికి పిక్ అయితే మాత్రం వివో పిక్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది. లో లైట్లో కూడా మనకి ఆల్మోస్ట్ వివో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ లేటెస్ట్ సెన్సార్ కావచ్చు, అలాగే వీళ్ళు జైస్ ఆప్టిమైజేషన్ కావచ్చు, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. లైట్ ఎక్కడ ఆ వెలుగున్న లైట్ మాత్రం వివోలో చాలా బ్యాలెన్స్డ్గా వచ్చింది కంపేర్ టు వన్ ప్లస్. అదే వెనకాల వీళ్ళు ఇచ్చిన టీ-స్టార్ కోటింగ్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే నాకు వివో ఫోన్ అయితే మాత్రం కెమెరాలో అన్ని దిక్కులు ఎడ్జ్ అయితే చూపించింది. అలా అని చెప్పి వన్ ప్లస్ కాదా అంటే, ఈ రోజు ప్రజెంట్ వన్ ప్లస్ కాస్ట్ 50,000కి వస్తుంది. 50,000 దగ్గర ఈ కెమెరా మాత్రం ది బెస్ట్ అని బల్లగొద్ది చెప్తాను. ఒక 15% 10 to 15% మాత్రం వివోకి వన్ ప్లస్కి డిఫరెన్స్ ఉంది. కొన్నిట్లో వన్ ప్లస్ మనకి ఎడ్జ్ తీసుకుంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైం వివో ఎడ్జ్ తీసుకుంటుంది 70%. సో కాబట్టి వన్ ప్లస్ని తీసేసే కెమెరా అయితే కాదు, రెండు కూడా తోపు కెమెరాసే, రెండు కూడా పనికి వస్తాయి. కానీ వివోకి అయితే ఖచ్చితంగా ఎడ్జ్ చేస్తుంది. ఫోటోస్ మాత్రం వివో మ్యాజిక్ అయితే చేస్తుంది అనమాట. వివో X200 Pro జైస్ కొలాబరేషన్, టీ-స్టార్ కోటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సెన్సార్స్ కావచ్చు, వివో ఇక్కడ ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది. బట్ వివో కాస్ట్ అయితే ఎక్కువ, 95,000కి అయితే కాదు, 70K. కానీ ఈ ఫోన్ కానీ మీరు తీసుకోగలిగితే X200 Pro 7 to 75K లోపల. సో ఎక్సలెంట్ ఫోన్. మరి ఆఫర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్సలెంట్ ఫోన్. వన్ ప్లస్ 50K దగ్గర ది బెస్ట్ ఫోన్. బట్ హెజల్బ్లాడ్ ఈ వన్ ప్లస్ 13లో ఎలా వర్క్ అవుతుందో వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తారు. ఇది గైస్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.